హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ స్మార్ట్ శ్రీలేఖ బ్లాగ్స్. మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఎపిసోడ్స్ చేస్తున్నాను, రియల్ ఫ్యాక్ట్స్ అని స్టార్ట్ చేశాను. మధ్యలో నా మ్యారేజ్ వచ్చేసింది. అట్లా మనకి గ్యాప్ వచ్చేసేసింది. సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ చెప్పడానికి మనకి ఏజ్ సంబంధం లేదు, అనుభవం చాలు. అనుభవం ఉంటే మనకి ఎలాంటివైనా మనం మాట్లాడవచ్చు. దానికి ఏజ్ అవసరం లేదు. ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంది, ఈమెకంతా తెలుసా అని నేను అనుకోవచ్చు. కానీ మన అనుభవమే మనకు అన్నీ నేర్పిస్తుంది. మనము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మన వర్కింగ్ ప్లేస్లో కావచ్చు. సో రకరకాల మనుషుల్ని చూస్తూ ఉంటాము, రకరకాల జనాల్ని చూస్తూ ఉంటాం. కాబట్టి సో మనకంటూ కొన్ని తెలుస్తూ ఉంటాయి, మనం అంటూ కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. సో అట్లా చేసినవి నేను చెప్తున్నాను, అట్లా నేను చూసినవి నేను చెప్తున్నాను. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు, తప్పు చేయడాన్ని నేను అన్నాను. కానీ ఆ తప్పుని సరిదిద్దుకునేవాడే మంచి మనిషి అని నేను అనుకుంటాను. సో మ్యాక్సిమం ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే, ఇప్పుడున్న ఈ టైంలో ఏంటంటే స్వార్థం, కుళ్ళు అనేది బాగా అంటే బాగా ఉంది. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నేను విన్నంత వరకు స్వార్థం అనేది ప్రతి ఒక్క మనిషిలో బీభత్సంగా ఉంది. సో ఎందుకు ఈ స్వార్థం? ఆల్రెడీ మనకి చాగంటి గారు వాళ్ళందరూ చెప్పిండే, పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాము, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాం. మధ్యలో ఇవన్నీ ఎందుకు? ఈ స్వార్థం, ఈ కుళ్ళు ఎందుకు? ఒక మనిషి ఎదుగుతుంటే పక్కన మనిషి తట్టుకోలేడు, ఒక మనిషి సంతోషంగా ఉంటే పక్కన మనిషి తట్టుకోలేడు. ఇవన్నీ ఎందుకు? చక్కగా హ్యాపీగా నీకంటూ ఒక జీవితం ఇచ్చాడు దేవుడు కదా, నీకంటూ ఒక హ్యాపీ బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు. ఆ బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చెయ్యి, హ్యాపీగా ఉండు. అసలు ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, ఏమి పట్టించుకోకుండా. పక్కన వాళ్ళు అట్లా, పక్కన వాళ్ళు ఇట్లా అని ఎప్పుడైతే నువ్వు పట్టించుకోకుండా హ్యాపీగా నీ దాంట్లో నువ్వు నిజాయితీగా, నీతిగా, ధర్మంగా నిలబడ్డావంటే ఆటోమేటిక్గా దేవుడు నీకు తోడుంటాడు. అట్లానే ఇప్పుడు నీతి, ధర్మం ఇవి ఆపోజిట్ ఉంటుంది చూడండి, అవి